నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎట్టకేలకు మరో కొత్త జీవితాన్ని ప్రారంభించింది స్టార్ హీరోయిన్ సమంత. చాలా కాలంగా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్గా ఉన్న బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్లోని ఈషా టెంపుల్లో వీళ్ల పెళ్లి చాలా సింపుల్గా ప్రత్యేక ఆచారాల మధ్య జరిగింది. పెళ్లి సింపుల్గానే జరిగింది, కానీ వీళ్ల రిలేషన్ పెళ్లి వరకు అంత సింపుల్గా ఏం రాలేదు. ఎన్నో విమర్శలు, మరెన్నో అపవాదులు అవన్నీ దాటుకొని రెండో జీవితాన్ని ప్రారంభించారు ఈ పేరు. రెండేళ్ల తమ సీక్రెట్ లవ్కు ఎండ్ కార్డు వేసి భూత శుద్ధి వివాహంతో ఒకటయ్యారు హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు. కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్లో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీళ్ల పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు స్వస్థలం ఏపీలోని తిరుపతి. ఎస్వి యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసిన రాజ్ తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. 2003లో మొదటిసారి ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాతో దర్శకుడిగా మారారు. 2009లో 99 అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్ సినిమాలు రాజ్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన స్నేహితుడు డీకేతో కలిసి ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించారు రాజ్ నిడిమోరు. బాలీవుడ్లో భారీ విజయం సాధించిన హర్రర్ కామెడీ సినిమా స్త్రీకి కథను అందించింది రాజ్, డీకేనే. సినిమాల కంటే వెబ్ సిరీస్లతో తిరుగులేని విజయాలు అందుకున్నాడు రాజ్. ఓటీటీ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. మనోజ్ బాజ్పేయి ప్రధాన పాత్రలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రాజ్కు ఇండియా వైడ్ గా పేరు తెచ్చింది. బాలీవుడ్లో మంచి హిట్స్ అయిన ఫర్జీ, గన్సెట్ గులాబ్స్, సిటాడేల్ అన్నీ రాజ్ నుంచి వచ్చినవే. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంతతో రాజ్కు పరిచయం ఏర్పడింది. తర్వాత వీళ్ల కాంబినేషన్లో సిటాడేల్ సిరీస్ కూడా వచ్చింది. మొదట్లో వీళ్ల రిలేషన్ కేవలం సినిమా వరకే ఉండేది, కానీ రాను రాను ఆ స్నేహం మరింత పెరిగింది. ఇదే సమయంలో సమంతకు తన భర్త నాగ చైతన్యతో విభేదాలు వచ్చాయి. 2021లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్, సమంత స్నేహం ప్రేమగా మారింది. వాళ్ళు బయటికి చెప్పకపోయినా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థమైంది. సమంతకు పాస్ట్ ఉన్నట్టే రాజ్ నిడిమోరుకు కూడా బ్యాక్ స్టోరీ ఉంది. 2015లో శామలీ డే అనే మహిళతో రాజ్కు పెళ్లి జరిగింది. శామలీ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. దాదాపు 7 ఏళ్లు వీళ్లు కలిసి కాపురం చేశారు. తర్వాత వ్యక్తిగత కారణాలతో 2022లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. సమంత విడాకులు తీసుకున్న సంవత్సరానికి రాజ్ నిడిమోరు కూడా విడాకులు తీసుకున్నారు. అప్పటికే రిలేషన్లో ఉన్న వీళ్ళిద్దరూ దాదాపు 2 ఇయర్స్ తమ ప్రేమని సీక్రెట్గా ఉంచారు. ఎన్ని రూమర్స్ వచ్చినా ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. చివరికి పెళ్లి సమయంలో కూడా చాలా మంది ఇది నిజమా కాదా అనుకున్నారు. కానీ అప్పుడు రాజ్ మాజీ భార్య ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో నిజంగానే రాజ్, సమంత పెళ్లి చేసుకుంటున్నారు అని అంతా ఫిక్స్ అయ్యారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లి కావడంతో పెళ్లి చాలా సింపుల్గా చేసుకున్నారు సమంత, రాజ్. ఇషా ఫౌండేషన్లోని లింగ భైరవ ఆలయంలో భూతశుద్ధి వివాహం చేసుకున్నారు. భూతశుద్ధి వివాహానికి చాలా ఆధ్యాత్మిక ప్రత్యేకత ఉంది. అనాదిగా వస్తున్న యోగా సాంప్రదాయం ప్రకారం ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన, పవిత్రమైన ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం. ఈ పెళ్లి లింగ భైరవి ఆలయాల్లో లేదా ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇలా భూతశుద్ధి వివాహాలు చేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక వివాహ క్రతువు వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుందని అనాదిగా అంతా నమ్ముతున్న విషయం. వధూవరుల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని అంతా నమ్ముతారు. ఈ పెళ్లికి ఇంతటి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టే భూతశుద్ధి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు సమంత, రాజ్.